హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా ఇదైతే నిన్నటి లాగ్ అనమాట, మండే లాగ్ అండి. ఇక్కడేమో యాక్చువల్గా అయితే నేను ఇంకా పిల్లల స్కూల్ స్టార్ట్ అయింది కదా, 5కి అయితే అలారం పెట్టుకుంటాను. 5కి అలారం పెట్టుకొని ఇంకా అలాగా అంటే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి 5:30కి లేస్తారనమాట. ఒక్కోసారి అలారం మోగినా కానీ ఆపేయటం అలా ఉంటుంది. ఎంత అయినా కానీ 5:30కి అయితే వంట రూమ్లోకి అయితే వచ్చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే పిల్లలకి టిఫిన్ చేయాలా, తర్వాత వచ్చి ఇంకా నేను కూడా పిల్లలకి ఫుడ్ క్యారేజ్లు ఇవన్నీ ఉంటాయి కదా. అందువల్ల ఏంటంటే ఇంకా 5:30 కంపల్సరీ లేస్తాను అనమాట. ఏమంటారు, వాళ్ళకి స్కూల్ లేనప్పుడు ఒక ఎత్తు, స్కూల్ ఉన్నప్పుడు ఒక ఎత్తు అనమాట. ఇంకా అలాగా పిల్లలకైతే ఇట్లాగా ఇడ్లీ అయితే పెట్టేస్తాంలే అని వంట రూమ్లోకి అయితే 5:30కి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టేశానండి. పెట్టిన తర్వాత ఏంటంటే కొంచెం మనం పాలు తాగుదాంలే అనేసి పాలు అయితే పెట్టేశాను. ఇప్పుడు చూసారా, గ్యాస్ అయితే ఉంది కానీ నేను ఈవినింగ్ పాలు కొంచెం కాబట్టేటప్పటికి గ్యాస్ అయితే అయిపోయింది అనమాట. కరెక్ట్గానండి నాకు మార్నింగ్ వంటకు కూడా సరిపోయింది గ్యాస్. నాకైతే గ్యాస్ ఆల్మోస్ట్ అలా ఒక 3 months దాకా వచ్చినట్టుంది. 3 months నేనేమో రాసి పెట్టాను, పెన్సిల్తో రాస్తే అవి పోతున్నాయో లేకపోతే నేను ఏ క్యాలెండర్లు 2-3 క్యాలెండర్లు ఉన్నాయి ఇంట్లో, దేంట్లో రాస్తున్నా అర్థం కావట్లేదు అనమాట. ఏదేమైనా కానీ రెండిట్లో వెతికినా కానీ ఒక్క దాంట్లో కూడా కనిపించలేదు నాకు. మరి ఏందో అర్థం కాలేదు. కానీ ఆల్మోస్ట్ 3 months పైనే వచ్చిందండి. యాక్చువల్గా అయితే నాకు గ్యాస్ ఏమో మా బాబు పుట్టినరోజు జరిగింది, పెద్ద బాబుది. అప్పుడు కొంచెం అయిపోకొచ్చిందనమాట. అప్పుడే మా కింద ఒక అమ్మాయి ఉంటే ఆమె అడిగింది సిలిండర్ నన్ను. ఇంక అయిపోయింది. నాకేమంటే డౌట్ అండి, ఆ రోజు మా బాబుకి కూడా బిర్యానీ చేయాలి. ఆమె ఏం చేసిందంటే నన్ను ఆ రోజు కూడా నేను బిర్యానీ చేశాను. అక్కడ ఉన్న కొంచెం మా బిల్డింగ్లో వాళ్ళకి కొంచెం కొంచెం బిర్యానీ పెట్టాను. అన్ని తిని అడిగింది. నాకు డౌట్ అమ్మ, నా పాత సిలిండర్ది కావాలంటే తీసుకో అన్నా కానీ ఆమె తీసుకోలేదనమాట. ఈ రోజు ఏంటంటే ఆమె తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళా వచ్చి ఆమెకి ఒక 4-5 days అయిందిలేండి సిలిండర్ బుక్ చేసి రావడానికి. అయితే ఆమె ఏం చేసిందంటే ఆ సిలిండర్ అయిపోయింది అక్క అని అడిగింది. అయిపోయింది పెట్టా అంటే ఆమె వచ్చేసి ఆల్రెడీ మా కొత్త సిలిండర్ చెక్ చేసింది. నేను బయట పెడతానండి సిలిండరు. ఇంకా అక్కడ ఆమె ఫీల్ అయిపోయింది అనమాట, మనం ఇవ్వలేదు సిలిండర్ అనేసి. నాకండి నిజం చెప్తున్నాను, మా బిల్డింగ్ లో నా సిలిండర్ అయిపోయిన తర్వాత నాకైతే ఒక్కరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు ఉండరు అనమాట. నా దగ్గర అయితే మా బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ సిలిండర్ అయిపోతే నా ఫుల్ సిలిండర్ ఇచ్చుంటాను నేను హెల్ప్ కోసము. అలాంటిది నాకైతే ఆల్మోస్ట్ ఒక్కరు కూడా హెల్పింగ్ అయితే అస్సలు చేసి ఉంటారండి. నేను అడిగిన తర్వాత ఒక్కరు కూడా అయిపోయింది, మేము బుక్ చేయాలి, ఇలా ఉంటుంది అనమాట. కానీ నేనైతే మా బిల్డింగ్ లో ప్రతి ఒక్కరికైతే హెల్ప్ చేస్తుంటాను. ఇంకా అలాగా మా పక్కింటి వాళ్ళు ఎప్పుడో రేర్ గా ఇచ్చారు, కొంచెం అది ఇచ్చుంటారు అనమాట. మిగిలిన అయితే ఎవరు కూడా ఇవ్వలేదు. అలాగా ఆమె అయితే మరి చాలా ఏమంటారు, వరస్ట్ గా బిహేవ్ చేస్తుందండి. అంతకు ముందు ఇచ్చినవి అన్ని మర్చిపోయారనమాట. ఇంకా ఈ రోజు దాన్ని మాత్రం గుర్తు పెట్టుకున్నారు. సరేలే పో అని చెప్పాను. నేను ఆల్మోస్ట్ నేను అసలు ఎవరిని పట్టించుకోను అనేసి ఇంక నేను కామ్ అయిపోయాను అనమాట. ఇంకా నాకేముందండి, పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు. వీళ్ళని పట్టించుకొని వీళ్ళ ఆలనా పాలనా చేసుకునేలేకే నాకైతే గడిచిపోతుంది. అసలు కాలమే టైమే తెలియదు అనమాట. అలాగా ఇక్కడేమో 2 పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇంకా వీళ్ళిద్దరిని అయితే స్కూల్లో వదిలిపెట్టి నేను డ్యూటీకి అయితే వెళ్తానండి. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పిల్లల్నేమో స్కూల్ నుంచి తీసుకొచ్చేది, అది ఒక 1/2 hour అయితే పడుకుంటాలేండి. 3:10కి అలా వస్తాను ఇంటికి. 1/2 hour అలా ఉన్నాడు వాళ్ళు చేసి పిల్లలు తీసుకురావడానికి వెళ్ళాను. ఇక్కడేమో బిర్యానీ యాక్చువల్గా అయితే కొంచెం 7:30 అలా తిన్నాం అనుకున్నా కానీ ఇదేంటంటే పైన అక్క వాళ్ళ పాప పుట్టినరోజు అనమాట. అయితే మార్నింగే తెచ్చిపెట్టారు. ఇంకా పాడైపోతుందిలే అని చెప్పి పిల్లలు రాగానే తిన్నామన్నమాట. మేము ఇంటికి వచ్చేళ్ళకి 5 అవుతుందిలేండి. ఇక్కడ 3 pieces ఉన్నాయి. ఇంకా అలాగే కొంచెం పెరుగు పచ్చడి ఇచ్చారు. ఇంకా దాంట్లో ఎక్స్ట్రాగా నేనైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఈ బిర్యానీ అయితే మేము ముగ్గురం అయితే షేర్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇది చెప్పా కదా, సిలిండర్ అయితే అయిపోయిందండి. అసలు నేనేంటంటే పిల్లల దగ్గరికి వెళ్లే ముందే కొంచెం హెడేక్ గా ఉందిలే, కాఫీ తాగుదాం అనుకున్నాను. ఇంకా అంతే పాలు పెట్టాను, కొంచెం కాగాయి. ఇంకా గ్యాస్ అయితే అయిపోయింది అనమాట సిలిండరు. ఇంకా సరే అని చెప్పాను, నేనే ఇంకా సిలిండర్ తెచ్చుకొని. నాకేంటంటే నిజం చెప్పాలంటే చాలా మంది ఇళ్లల్లో మీరు గమనించారా, ఆడవాళ్ళకి ఇప్పటికి కూడా సిలిండర్ పెట్టాలంటే భయం అండి.
అలాగా అంత భయంతో ఉంటారనమాట. నేను కూడా మా ఇంకా వేరే బిల్డింగ్ లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇంకా సిలిండర్ ని పెట్టించేదాన్ని అనమాట. అంటే అది రెగ్యులేటర్ ఇవన్నీ పెట్టించేదాన్ని. కానీ ఇంకా నాకై నేనే నేర్చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేనే చేస్తున్నాను అనమాట. అంటే కొంతమంది ఉంటారండి, అమ్మో భయం మేము పెట్టలేము, మా హస్బెండ్సే పెడతారు అలాగ అంటారనమాట. అలాగే ఇంట్లో మనకేంటంటే నాకు అన్ని ఓన్ గా అలవాటు అయిపోయిందండి. ప్రతిదీ నేనే చేసుకోవటం మొత్తం అనమాట. ఓన్ గా అయితే అలవాటు అయిపోయింది నాకైతే. అది కాకుండా నిజం చెప్పాలంటే ఈ రోజు నా లైఫ్ లో జరిగింది మీతో చెప్తానమాట. నా లైఫ్ లో జరిగింది చెప్పా కదా. ఇంకా అతను ఉండేవాడు అనేసి, ఇంకా అతన్ని హస్బెండ్ అని పిలవడానికి కూడా అనర్హుడండి. అంత వరస్ట్ గా బిహేవ్ అనమాట అతనిది. ఇంకా అంటే అది కూడా మనకేంటంటే చెప్తారు కదా, లవ్ లో ఉన్నప్పుడు ప్రేమ గుడ్డిదా కుంటిదా, ఇంకా లేకపోతే ఇంకా ఏదో ఏదో అని మనకి తెలియదు అంటారు కదా. అదైతే నిజం అనమాట. అలాగా అంటే లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి వాళ్ళకి ఇదే ఇదే పొజిషన్ అని నేనైతే అనుకుంటాను. ఇంకా అలాగా మాది కూడా ఏంటంటే ఇంకా అలా అనమాట. అయితే నేనేంటంటే నిజం చెప్పాలంటే ఇతనికి నాతో పరిచయం అయినప్పటికీ అతనికి జాబ్ అయితే లేదండి. దానికి ముందు కూడా జాబ్ లేదు. నాకేంటంటే అబద్ధం చెప్పేశాడు అనమాట. ఫస్ట్ అతను ఏమంటే నా వెంట పడేసి ఇప్పుడు రివర్స్ లో ఏమంటున్నాడంటే అతని వెంట నేను పడ్డాను అని చెప్పని చెప్పుకుంటున్నాడండి. ఏదైనా కానీ నీతి నిజాయితీగా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకుండా ఈ రోజు ఈ టైం నడుస్తుందని చెప్పని అబద్ధాలు చెప్తే సరిపోతుందా? ప్రతి అబద్ధానికి లెక్క చెప్పాలన్నమాట. ఇంకా అలాగా అయితే నాకేంటంటే చాలా మ్యాచెస్ వచ్చాయండి. అసలు ఎలాగంటే నాకైతే కట్నం కూడా లేకుండా చేసుకుంటామన్నారు. ఎందుకంటే అప్పటికి నాకు అమ్మ నాన్న కూడా లేరు. ఓన్లీ ఒక జాబ్ మాత్రమే, ఇంకా నర్సింగ్ అని చెప్పా కదా, జాబ్ మాత్రమే ఉందన్నమాట. ఇక్కడేమో మా విక్కీ చూసారా, మ్యాంగోస్ అంటే ప్రాణం అనమాట. సరే వీళ్ళకి ఏంటంటే ఒక 100 రూపీస్ కి మళ్ళీ ఒక 2 కేజీలు తెచ్చానండి. సీజన్ అయిపోకొస్తుందిలే, పిల్లలు తింటారు కదా, మామిడి పళ్ళలాగా మంచిది. అదే కాకుండా మా విక్కీ చాలా వీక్ గా ఉన్నాడు కదా, కొంచెం వెయిట్ గెయిన్ అవుతాడులే అని చెప్పని, అంటే వీక్ కాదు సన్నగా ఉన్నాడు అనమాట. అదే కొంచెం వెయిట్ వస్తాడేమో అని చెప్పని వాడికి అయితే తెచ్చానమాట ఇవి. అదే మ్యారేజ్ గురించి చెప్పాను కదా. అయితే నేను స్టూడెంట్ పీరియడ్ లో స్టూడెంట్ పీరియడ్ అయిపోయి జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఒక రాంగ్ కాల్ గా చెప్పాను అనుకుంటా, దీనికి ముందు కూడా కలిశాడు. అప్పుడు ఏంటంటే అప్పుడు చెప్పాడనమాట, ఇతనికి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు లేదని చెప్పాడు, కానీ 2 అయితే అలవాట్లు ఉన్నాయండి. ఆ తర్వాత ఏంటంటే ఇతను నేను నిజం చెప్తున్నానండి. నేను రిచ్, నేను అవన్నీ ఏం ఆలోచించలేదు అనమాట. హ్యాపీగా ఉంటే చాలు, మన వాళ్ళు బాగా చూసుకుంటే చాలు, డబ్బు అవసరం లేదు. నాకైతే నిజం చెప్తున్నానండి, డబ్బు ఉంటే ఈ రోజు ఉంటుంది రేపు పోద్దండి. డబ్బు అనేది అవసరం లేదు. పెళ్ళైన ప్రతి భార్యకి ఆ హస్బెండ్ తను పట్టించుకోవాలి, ఇంకా తనతోటే ఉండాలి. ఇవి 2 చాలండి. ఇవి 2 ఉన్నదంటే ఇంకా ఆ వైఫ్ అనే ఆమె ఇంకా లక్కీ ఫెలో అనమాట. అడ్డదారు దొక్కకుండా అలా ఉంటే చాలండి. అంతకు మించిన ఐశ్వర్యం ఇంకెక్కడా దొరకదనమాట. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇద్దరిలో ఎవరో ఒకరు, ఇద్దరిని అంటారండి, ఒకరు నన్ను, ఇద్దరిలో ఎవరో ఒకరు పెడదారి పడుతున్నారనమాట. అక్కడ ఏంటంటే జీవితాలు స్పాయిల్ అయిపోతున్నాయి. ఇంకా చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇవన్నీ వస్తున్నాయండి. ఇంకా అలాగా ఇతనికి ఏమంటే జాబ్ లేదండి. జాబ్ లేదు. ఇంకా నేను అప్పుడు జాబ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అలాగే అతను వచ్చేసి ఇంకా ల్యాప్టాప్ అని ఇవన్నీ చూపించాడు నాకు. ల్యాప్టాప్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ చూపించేసి తర్వాత ఏం చెప్పాడంటే, మా అన్న వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలి అంటే సరేలే నేను కామ్ అయిపోయాను అనమాట. ఎలాగంటే ఇది చూసారా, మా పిల్లలు అయితే ఇల్లు ఎలా చేశారో, మ్యాంగోస్ ఇవన్నీ కింద పడేశారు. ఇంకా అలాగే నేను చెప్పాలంటే ఇంకా డీప్ గా చాలా ఉన్నాయండి అతను చేసినవి. కానీ ఇంకా సోషల్ మీడియా కదా, ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. అయితే ఇంకా అట్లాగా చెప్పాడు. చెప్పేసిన తర్వాత అప్పటికి నన్ను కూడా వాళ్ళ మూడో అన్నయ్య మ్యారేజ్ అనమాట. అప్పుడు నన్ను ఇన్వైట్ చేశాడు, వెళ్ళాను. నేను అక్క కూతురు ఇద్దరం వెళ్ళి, అక్క కూతురు చిన్నదనమాట, ఇద్దరం వెళ్ళేసి ఇంకా భోజనం చేసుకుని వచ్చేస్తాం అనమాట. వాళ్ళ మ్యారేజ్ కూడా అటెండ్ అయ్యేసి సరే అదంతా అయిపోయింది. ఇంకా సరే అప్పటి నుంచి కూడా మేము ఇంకా ఆ లవ్ లోనే ఉన్నాం అనమాట. అప్పటికి నాకేంటంటే నాకు జాబ్ ఉందండి. నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు అనమాట ఆ జాబ్ తోటి. నేనే, ఎందుకంటే
అక్క వాళ్ళకి కూడా నేను ఆ జాబ్ చేసేటప్పుడు 1 year ఉండేలేండి అక్క వాళ్ళ ఇంట్లో. ఇంకా ఆ జాబ్లో కొంచెం మనీ ఇవ్వటం, ఇంక వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం కదండి, ఇంకా వాళ్ళకి కూడా మనము ఫుడ్ అంతా తింటున్నాం కదా, ఇవ్వకుండా ఉంటే బాగుండదు కదా అని చెప్పని ఇంకా అలాగ ఇచ్చానమాట. నేను ఇవ్వకపోయినా కానీ మా అక్క అడుగుతుందిలేండి, అది వేరే విషయము. ఇంకా అయితే అలాగా అలాగలాగా లవ్ లవ్ అనమాట. ఇంకా తర్వాత నేను ఇంకా 1 year తర్వాత మళ్ళా చెన్నై ఇటు నుంచి తడకొచ్చేసాను. ఇంకా ఇతనేమో వాళ్ళ అన్నయ్య అమెరికాలో నుంచి 4 అన్నయ్య అండి. ఆ అన్న ఒక్కడే అమెరికాలో ఉంటారనమాట. మంచి బాగా చదువుకున్నాడు, బాగా డెవలప్ కూడా అయిపోయాడు అనమాట. ఇంకా అమెరికాలో జాబ్ అండి, అతను వెల్ సెటిల్డ్. అతను ఏంటంటే తర్వాత తెలిసింది నాకు ఇతని గురించి, ఇతని కోసమే వచ్చాడంట పాపము. ఇతనికి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇప్పిద్దాంలే అనేసి ఇతను ఎంసీఏ కూడా దొంగ సర్టిఫికేట్ అయి ఉంటుంది, అంటే ఏమంటారు గాలి చదువు అంటారు కదా, అటువంటిది అయి ఉంటది ఎంసీఏ అనమాట. ఇంకా ఈ పాపము ఇతన్ని కంపెనీలో పెట్టించడం కానీ అలాగా చేశాడు. దీనికి ముందే నాకు కొన్ని అబద్ధాలు అయితే చెప్పాడు. అవన్నీ నాకేంటంటే తర్వాత తెలిసినలేండి. నాకు ఎవరు చెప్పారనేది నేను మెన్షన్ చేయను అనమాట. ఆ తర్వాత ఇతను వంకర బుద్ధి అవన్నీ తర్వాత బయటపడ్డాయిలేండి. ఇతను నిజం చెప్తున్నాను కదా, అబద్ధం అనేది ఎప్పటికైనా డేంజర్ అండి. నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టినా కానీ అది పేక మేటల్లాగా కూలిపోతుంది అనమాట. అలాగా అయితే ఇతను ఇంకా చెన్నైలో జాబ్ అనమాట. జాబ్లో ఒక 3 months ఏం చేశాడు అంతే గట్టిగా. ఆ తర్వాత పాపం ఇంకా వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాడు, అమెరికాకి వెళ్ళిపోయాడు. ఇతనేమో ఇంకా జాబ్ కూడా, అంటే ఇతనికి ఆల్మోస్ట్ తిరగడం తప్ప ఇలాగా చేసుకోవాలి జాబు అనేది లేదు. మంచి శాలరీ అనండి, అయినా కానీ ఇంకా అతను చేసుకోలేదన్నమాట అక్కడ జాబ్ అయితే. అప్పుడు నేను చెన్నైకి కూడా వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. వెళ్తూ వస్తున్నట్టు ఇంకా అర్థం చేసుకోండి. అంటే ఇంకా మనతోటే ఇంకా లవ్ అనమాట. ఇంకా డీప్ లవ్ అనమాట ఇద్దరము. అలాగా మా లవ్ అయితే నా నా నేను వచ్చి 2008కి మాకు ఎండ్కి స్టడీ అయితే అయిపోయింది. 2009లో నేను ఇలా గవర్నమెంట్ దాంట్లో అవుట్ సోర్సింగ్లో జాయిన్ అయ్యాను అనమాట. ఇంకా అప్పటి నుంచి ఆల్మోస్ట్ 2008-9 అంటే మేము 2012లో అప్పటిదాకా లవ్ అండి. 2012లో మ్యారేజ్ చేసుకున్నాం అనమాట. అది కూడా ఎవరికి చెప్పకుండా గుడికి తీసుకెళ్ళి గుడికి వెళ్ళేసి ఇంకా అక్కడ మ్యారేజ్ చేసుకొని, అప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా చెప్పలేదులేండి ఇతను. మా అక్క వాళ్ళ ఇంట్లో మేము చెప్పామన్నమాట. మా అక్క కూడా ఫీల్ అయ్యింది. ఇంకా మమ్మల్ని పిలవచ్చు కదా, మేము దగ్గరుండి ఎలాగలా చేశారు అది ఇది అలాగా, సరే అయిపోయింది కదా అయిపోయిందిలే అని చెప్పని అలాగ మ్యారేజ్ అనమాట. మ్యారేజ్ చేసుకున్నాం మేము. అప్పటికి కూడా అయితే తనకు జాబ్ లేదండి. అప్పటికి కూడా మన సంపాదనే, ఇంకా ఇంట్లో ఏదో చిల్లరో బలరో అయితే ఇచ్చేవాడు. ఇవ్వడు అని నేను అనను అనమాట, ఎందుకంటే ఇచ్చిందని మనం ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఇంకా ఆ లవ్ మ్యారేజ్ ముందు కూడా సమ్ ప్రాబ్లం అయ్యింది కాబట్టి, అంటే సమ్ ప్రాబ్లం అంటే ఏదో అనుకోకండి, ఇంకా చుట్టుపక్కల అమ్మలక్కలు ఉంటారు కదండి, ఇప్పుడు మ్యారేజ్ కాకుండా అలా వస్తూ పోతూ ఉంటే ఇంకా అనుకుంటారు కదండి ఎవరైనా కానీ. ఇంకా అక్కడ నేను ఫీల్ అయిపోయి బాగా చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్ అంటే ఇంకా అర్థం చేసుకోండి. సంథింగ్ అలాగా జరిగితే నేను చేసుకున్నాను అనమాట. దాన్ని ఇక్కడ వాడకూడదు, అలా వాడితే మళ్ళీ దీంట్లో కాఫీ రేట్స్ అట్లా వస్తాయి. అందుకని సంథింగ్ నేను చేసుకుంటే అప్పుడు అతను ఇంకా చేసుకోవాల్సి వచ్చింది అనమాట. అలాగా చేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత నుంచి నా లైఫ్ ఎలాగున్నది అనేది నెక్స్ట్ లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ రోజు అయితే ఇదేనండి నా లాగ్. ఇంకా మార్నింగ్ అయితే బెండకాయ పులుసు చేశాను పిల్లలకి, క్యారేజ్. ఇంకా తర్వాత ఏంటంటే ఇల్లు చూసారా ఎలా ఉండిందో, చూసే ఉంటారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగులు అన్ని ఇసిరి కొట్టేశారు. ఇంకా అవన్నీ చిమ్ముకొని సర్దుకొని, ఇంకా నేనేంటంటే ఫుడ్ కూడా నైట్కి ఏం చేయలేదండి, ఇడ్లీ ఉండింది. ఇంకా ఇడ్లీ ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే బిర్యానీ నేను కొంచెమే తిన్నాను, బిర్యానీ పిల్లలు ఇద్దరు తిన్నారనమాట. తర్వాత మ్యాంగో కూడా తిన్నారు, తర్వాత పాలు కూడా తాగేశారు. ఇవన్నీ తాగారు కదా, ఇంకేం తింటారులే అనేసి నేనేం చేశానంటే ఆ ఇడ్లీ ఉంది కదా, ఆ ఇడ్లీ పిల్లలకి పెట్టేశాననమాట. పిల్లలకి పెట్టేసి నాకు కూడా ఆకలేయలేదు. ఇంకా తిన్నాను కదా, నేను రాగానే మ్యాంగో అయితే కట్ చేసుకొని తిన్నాను. ఆ మ్యాంగో ఈ బిర్యానీకి నాకు ఇంకా ఆకలి కాలేదండి. అందువల్ల ఇది కొంచెం పిల్లలకి పెట్టి, నేను 5 ఇడ్లీలు ఉన్నాయి, వాళ్ళిద్దరు 2 ఇడ్లీలు పెట్టి నేను ఒక ఇడ్లీ తిన్నానండి. అలాగైతే ఈరోజు గడిచిపోయిందనమాట. ఇంకా మంత్ ఎండ్, ఈ మంత్ పోయిన మంత్ చెప్పలే కదా, చాలా అంటే చాలా కష్టాల్లో గడిచిపోయింది. ఇంక ఇప్పుడు కూడా అలాగే అనమాట.
ఇంకా అలా జరిగిందండి నా కష్టాలైతే. ఈ రోజైతే ఫుడ్ కూడా వండకుండా సేవ్ చేశాననమాట. సేవ్ చేయాలంటే పిల్లల కోసం అలాగా. ఇంక ఇదేనండి నా లాగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన వాళ్ళందరికీ.